ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పనిలో పనిగా మీ గోపన్నయ్య పెళ్ళిలోనే నీ పెళ్లి కూడా చేసుకోవాల్సిందే లక్ష్మి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదత్తా. దాని టైం వచ్చినప్పుడు అది జరుగుతాదిలే, మీరు కానివ్వండి. అదేటే లక్ష్మి, యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా చదువుకోకుండా పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? పెళ్ళయ్యాక వాళ్లే నన్ను చదివిస్తామన్నారు. కాదు చదివిస్తామంటేనే మా నాన్న పెళ్లి కుదిర్చారు. మీరు తాగండి, టీ చల్లగా అయిపోద్ది. నాన్న చెప్పింది గుర్తున్నది అవునే లక్ష్మి, గుడి నుంచి మీ ఇంటికి వెళ్ళకంట తిన్నగా మా ఇంటికి వచ్చేసినవేటి? అక్కడ మీ అమ్మ ఊరికే కంగారు పడిపోగలదు. ఇంటికెళ్ళు. అమ్మ కంగారు పడితే ధైర్యం చెప్పడానికి మా నాన్న ఉన్నారు. ఇందుకే అన్నయ్య ఎక్కడా? అన్నయ్య అన్నయ్య. చూసావమ్మా దాని వాలకం? పతి దాంట్లోని పానకంలో పడుకులా దూరిపోతుంది. మన బంగ్లా ముందు ముగ్గేసి అందర్నీ ముగ్గులో దించేసినది. ఎవరిని చూసినా లక్ష్మి 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 అంటున్నారు. లక్ష్మి గురించే మాట్లాడుతున్నారు. సొంత అన్నయ్య పెళ్లిలో సొంత సెల్లిలే పరాయిదానిలా మిగిలిపోతున్నది. నువ్వు బాధపడకే మంగ. నువ్వు బాధపడటం ఇట్టం లేకే ఆ లక్ష్మికి సంబంధం చూసినాను. రేపో మాపో దానికి పెళ్ళయి వెళ్ళిపోద్ది. అప్పుడు నీకు ఏ అడ్డు ఉండదు. నువ్వెళ్ళి ఆ గోరింటక్కట్రా పో. అన్నయ్య అన్నయ్య. ఏటన్నయ్యా, ఏటలా సూత్తూ ఉండిపోయినావు? ఏటున్నా ఏట అందులో? అబే ఏం లేదమ్మా. అయినా నువ్వెప్పుడొచ్చావు? నానొచ్చి శానా సేపయిందన్నయ్యా. కాని నువ్వే ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నావు. ఏటి సొత్తునవేటి? నేనేం చూస్తానమ్మా. అది నువ్వే చెప్పాలన్నయ్యా. ఈ సెల్లికి చెప్పకూడదైతే చెప్పకులే. చెప్పవు కదా, సర్లే. నాను నిన్నొక మాట అడగాలని వచ్చినాను. ఏంటో అడుగు లక్ష్మి. నీకు వదినకి పెద్దయ్య గారు పెళ్లి కుదిర్చినారు కదా? అవును. మరి వదినకి నువ్వంటే ఇట్టమో లేదో తెలుసుకున్నావా అన్నయ్య? వదినని సొత్తుంటే ఈ పెళ్లి తనకి ఇట్టం లేదేమో అనిపిస్తుండదన్నయ్య. తను పట్నంలో పెరిగిన అమ్మాయి. ఈ ఊరంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేని అమ్మాయి. మళ్ళీ ఈ ఊర్లోనే బ్రతకాలంటే అలాగే ఉంటుంది కదా లక్ష్మి. కానీ చాలా తక్కువ టైంలోనే అన్నీ సర్దుకుంటాయి. అట ఎట్ట చెప్తున్నావన్నయ్యా? అసలు వదిన గురించి నీకెట్టా తెలుసు? లక్ష్మి, ఇప్పటి వరకు నా మనసులో ఈ చెక్కపెట్టెలో దాచుకున్న విషయం ఒకటి నీకు చెప్పాలి. ఏటన్నయ్య అది? మీ వదిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను లక్ష్మి. అవునా? వదినేమో పట్నంలో ఉంటది, నువ్వేమో ఊళ్ళో ఉంటావు. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందన్నయ్యా? చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు మీ వదినకి 5వ ఏట అనుకుంటా. తాతయ్య తాతయ్య ఎక్కడున్నావు? నిన్ను నేను పట్టుకుంటా. ఇక్కడున్నా తాతయ్య. ఇక్కడ నువ్వు నాకు దొరికిపోతావు తాతయ్య. తాతయ్య. సింధుజాక్షి, అలా మొదటిసారి మా ఇద్దరినీ కలిపింది ఈ రిబ్బన్. అమ్మా సింధుజాక్షి. నన్నే ముట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? సింధుజాక్షి, ఆ బాబే లేకపోతే నువ్వు ఆ ముళ్ళు తొక్కేదాన్ని. క్షమాపణ చెప్పు. సారీ.
తప్పైపోయింది, క్షమించు. నా బంగారు తల్లి. ఆ రోజు తనకి ముళ్ళు గుచ్చుకోకుండా నేను కాపాడాను. ఆ మొదటి చూపులోనే మీ వదిన మీద నాకు ప్రేమ మొదలైంది. నేను మీ వదిన్ని కాపాడిన నెక్స్ట్ ఇయర్ తన పుట్టినరోజు. గోపి, ఇలారా ఇలారా. ఈరోజు సింధుజాక్షి పుట్టినరోజు. చాక్లెట్ తీసుకో. గోపికి చాక్లెట్ ఇవ్వమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అప్పుడు మీ వదిన 10వ ఏట అనుకుంటా. వేసవి సెలవులు అయిపోవడంతో పెద్దయ్య గారి కుటుంబం అంతా పట్నం బయలుదేరింది. ఆ విషయం తెలిసి ఏదో బాధ నాలో మొదలైంది. మీ వదిన నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందని గుర్తొచ్చిన ప్రతిసారి ఈ పట్టీల శబ్దం వింటాను. అప్పుడు మీ వదిన నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞాపకాలే ఉన్నాయి లక్ష్మి. తను తిని పడేసిన ఐస్ పుల్ల, తను వాడుకుని పడేసిన తిలకం డబ్బా, కాటుక, తను వేసుకునే గాజులు, తను చదువుకునే కంపాక్స్ బాక్స్, ఇలా తన వస్తువులన్నీ తన గుర్తుగా నేను దాచుకున్నాను. చాలా పెద్ద లవ్ స్టోరీ అన్నయ్య. పెద్ద లవ్ స్టోరీయే, కానీ వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఏనాడు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ దేవుణ్ణి మొక్కిన ప్రతిసారి నా ఊరి గురించి ఎంతగా మొక్కానో నా ప్రేమ గురించి కూడా అంతే మొక్కాను లక్ష్మి. నా ప్రేమని ఏ దేవుడు గుర్తించాడో తెలియదు గాని ఇన్నాళ్లకి నా ప్రేమని గెలిపిస్తున్నాడు. ఇంకేం దేవుడన్నయ్య, మన పెద్దయ్య గారే ఆ దేవుడు. నీ ప్రేమ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఈ ప్రేమ కథలో నీ ప్రేమే కనిపిస్తుంది గాని వదిన ప్రేమ ఎక్కడుందన్నయ్యా? మీ వదిన నన్ను మొదటిసారి చూసినప్పుడు అసహించుకుంది.